మీతో మంచిగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ మంచిగా ఉండేవాడా? అయ్యో చాలా అండి. ఒక సెకండ్ అతను నా చెయ్యి కూడా పట్టుకొని వదిలేటోడు కాదు. కలిసి ఉన్నప్పుడు అవును మంచిగా ఉన్నప్పుడు. అవును, ఒక్క సెకండ్ నా చెయ్యి వదిలేసి కూర్చోడు. పెద్దగా గొడవలేమి గొడవలు పడే వాళ్ళం. అయ్యో జుట్లు పీకేసి కొట్టేసుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఉండేది కాదు. ఓన్లీ మాక్సిమం ఒక 2-3 అవర్స్ మా యాంగర్, నాకైనా అతనికైనా. బాగానే ఉండేవాడు. మళ్ళీ బుడ్డి అని అలాగే వచ్చేస్తాడు, బుడ్డోడా అని నేను అలాగే వెళ్ళిపోతాను. బుడ్డోడా. బట్ రాజ్ తరుణ్ కి మీ మీద ప్రేమ తగ్గడానికి మల్హోత్రా అని మీరు అంటారు. కానీ మీకు సంబంధించిన ఏవైనా తనకి తెలిస్తే అట్లా మారిపోయాడేమో అనేది ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. డెఫినెట్ గా ఇప్పుడు ఆడియోస్ ఆర్ మీ బిహేవియర్. రాజ్ తరుణ్ మైండ్ కరప్ట్ చేశారు కాదని నేను అనను. కరప్ట్ చేశారు, రాజ్ తరుణ్ మైండ్ పాడు చేశారు కాదని నేను అనను. మీ తప్పులేం లేవా? కాదండి, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్, ఆడియోస్ ఇవన్నీ చెప్పేదేనండి. కరప్ట్ చేశారు కాదని అన్ను. కానీ మనం లవ్ చేసేటప్పుడు లవ్ సపోజ్ టు బి అన్కండిషనల్ అండి. ఇప్పుడు రాజ్ తరుణ్కి అఫేర్స్ లేవు అని నేను అన్ను. 2016-15 ఏం చేసినా సరే నాకు తెలియకుండా ఏమి ఉండేది కాదు. ఎట్ ద సేమ్ టైం నేను మళ్ళీ మనిషిని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ప్రేమగా మార్చుకోవాలో, కొట్లాడి మార్చుకోవాలో, బెదిరించి మార్చుకోవాలో మంది మనం సెట్ చేసుకోవాలనుకోవాలి. కానీ ఓకే చేశారు కదా, తప్పు చేశారు కదా, లేదా తప్పు చేయించేలాగా చేయడమో, చేసి ఛాన్స్ దొరికింది కానీ వదిలేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అన్నిసార్లు మార్చుకున్నారు కానీ రీసెంట్ గా మార్చుకోలేకపోయారు. ఎవరు? మానవి మల్హోత్రా విషయంలో మాత్రం మార్చుకోలేడానికి ముందు అతనికి నేను వద్దు, నన్ను వదిలించుకోవాలి అయిన తర్వాతే అతను నన్ను వదిలించుకోవాలి అన్న దాంట్లోనే హీ వాజ్ బీయింగ్ సైలెంట్. ఇక్కడ నేను మళ్ళీ అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను, ఏంటి మీ తప్పులేం లేవా అనేది ఫస్ట్. ఉన్నాయి, మనుషులు ఎవరు తప్పులు చేయరు. తప్పు చేస్తే రిలేషన్షిప్ బ్రేక్ చేసేస్తారు అన్నది తెలిస్తే, లేదా లావణ్య 11 ఏళ్ల తర్వాత మనకు ఒకటి ఇది అవుతుంది, ఇది అయితే 11 ఏళ్ల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే నేను రాజ్ తరుణ్ చేయి పట్టుకొని నడిచేదాన్ని కాదు. అతను నాకు చెప్పడం మనం పెళ్లి చేసుకుందాం అంటే మా మమ్మీ డాడీ ఎలా ఉన్నారో అలాగే నేను అనుకుంటాను. నాకున్న దానికి మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటారు, ఈ రోజుకి వాళ్ళు విడిపోతారు అని నాకు అప్పుడుకున్నది కూడా తెలియదు 20 ఏళ్ళకి. సో నేను అంతే అనుకున్నాను. నేను వదిలేస్తాడని తెలుసుంటే నేను అయితే వచ్చేదాన్ని కాదు, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నా ఉండేదాన్ని కాదు. ఓకే, సో శేఖర్ భాష ఎన్ని మాట్లాడినా ఫైనల్ గా మేము చేసిన పెద్ద అలిగేషన్ ఏంటిదంటే, ఆ ఇంటి కోసం మాత్రమే తను చేస్తా ఉంది, ఆస్తి కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది. తనకి రాజ్ తరుణ్ అనే వ్యక్తి అవసరం కంటే కూడా డబ్బులు సంపాదించడం, డబ్బులు తీసుకోవడము, ఎక్కడికి వెళ్ళి రాజ్ తరుణ్ ఆస్తి కొట్టేయడానికి చేస్తా ఉందని చెప్పి అలిగేషన్ చేస్తాను. 2013లో మీకు నేను అడిగేది, సరే ఆయన అడిగిందని మీరు చెప్పకండి, నేను అడిగేది రాజ్ తరుణ్ అండ్ ఆయన ఆస్తి లేదా ఇల్లు ఏది కావాలి మీకు? మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తా. రాజ్ తరుణ్ ఆస్తి కాదు, మాది. మాది. ఇప్పుడు ఇద్దరు సంసారం చేస్తేనే పిల్లలు పుట్టారు, ఒక్కడే పిల్లలు అవుతారా? ఇది మా జీవితంలో ఏదైతే జరిగిందో, మా ప్లస్ లో అయిండొచ్చు, మా మైనస్ అయిండొచ్చు, ఏదన్నా కానీ మా కష్టం, మాకు వచ్చిన ప్రతిఫలం అది. కెరియర్లో నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను అది సాక్రిఫైస్ చేస్తేనే అతను బయట పని చేసుకుంటున్నాడు. అర్థమైందా అండి? అందులో అన్నీ ఉన్నాయి. లేదు డాక్యుమెంట్ పరంగానే ఇది చేస్తే, డాక్యుమెంట్ పరంగా మేము కూడా ఒక 70-80 lakhs రాజ్ తరుణ్కి ఇచ్చాం. ప్రూఫ్స్ ఉన్నాయి. అదే డాక్యుమెంట్ పరంగా అన్నది. ఎందుకంటే కోర్టుకి సాక్ష్యాలే. సో ఇప్పుడు నా కష్టం ఉంది, నేను ఇల్లు ఉడిచినా వాకిలు ఉడిచినా అని చెప్తే ఇయ్యరు కదా. అవును, అదే అందుకే డాక్యుమెంట్ పరంగా అన్నాను. మా మమ్మీ నాకు గోల్డ్ చేయించిన దాంట్లోది కానీ, ఎందుకంటే రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఏదో కేసు అయిపోతే తప్పదు ఏదంటే జనాలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే మా జీవితం బయట ఉన్నప్పుడు ఇంత బయటకు వచ్చాక కూడా సో రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ పైన, మమ్మీ డాడీ పైన 15 years agoనో 13 years ago కేసు ఉందండి వైజాగ్ లో. రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ప్రిజన్ కి వెళ్ళారు. లేడీస్ దాంట్లో ఆవిడ, జెంట్స్ దాంట్లో అతను. మరి వాళ్ళ పైన కేసు ఉందని నేను లవ్ యాక్సెప్ట్ చేసి ఉండకూడదేమో? సింపుల్ థింగ్. ఈ రోజు కేసు ఉందని, డ్రగ్స్ కేసు ఉందని రాజ్ తరుణ్ బయటకు వెళ్ళిపోయాను అన్నాడు. 2 months లో వస్తా అన్నాడు. మాకేం బ్రేకప్ అవ్వలేదు. ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ నాకు నువ్వు వద్దు అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను ఆ మనిషిని చూడడానికి వెళ్ళింది మొన్న, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. 2 months లో వస్తా అన్న మనిషి ఆ 2 months నేను ఫోన్ చేస్తున్నాను, వస్తాను, ఇప్పుడు డ్రగ్ ఇష్యూ జరిగింది కదా, మీడియా అంతా నా మీద పడుతుంది అనే అంటున్నాడు. ఇంటర్నల్ గా మాల్వితో ఉంటున్నాడు. అడగడం చెప్పడం అన్నది డైరెక్ట్ గా ఏం జరగల. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రిజన్ లో ఉన్నారు. బ్యాంకులో దొంగ బంగారం పెట్టి ఏదో లోన్ తీసుకున్నారన్నారు, అతను ఉద్యోగం పీకేశారు. రాజ్ తరుణ్ వాళ్ళ డాడీకి బ్యాంకు ఉద్యోగం ఉండి నెల వాళ్ళ కొడుకు ఏమి డబ్బులు పంపించలేదండి. 3,000 తీసుకొని వచ్చాడు హైదరాబాద్. ఆ తర్వాత ఇచ్చిందంతా నెలకి మా పేరెంట్స్ ఒక 5,000 ఇస్తే నేను 2,000-3,000 హాస్టల్ ఫీజు పే చేసుకుంటే ఉన్న 2,000లో మేము పంచుకుంటూ బతికిన వాళ్ళమే. అలా చేసుకుంటూ
ఇప్పుడు వరకే ఉన్నాం. అలా ఉన్న దాంట్లోనే ఒక 70-80 lakhs డాక్యుమెంటేషన్ మాది ఉంది. సో ఇప్పుడు అతను ఓకే 80 లక్షలు ఇచ్చేస్తాను వదిలే రాస్తారు అంటే 90 లక్షలు పెట్టి కొన్న ఇల్లు ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టిన కొన్న ఇల్లు 10 ఏళ్ల తర్వాత ఎగ్జాంపుల్ 10 కోట్లు అయితే మరి అప్పుడు మేము పెట్టాం 10 కోట్లు ఇచ్చే 10 కోట్లు ఇస్తే వదిలేస్తారా? ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను అంటే 80 లక్షలు ఇస్తే వెళ్ళిపోవాలా? 80 లక్షలు అదే ఇప్పుడు రాస్తున్న ఆస్తి కోసమే నువ్వు చేస్తున్నావు అని అంటే మేము పెట్టిన దానికి వాల్యూ పెంచుతున్నాను ఎందుకు అనుకోద్దు మీరు? సింపుల్. మీరు వన్ సైడ్ ఆఫ్ ద వర్షన్ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, నేను నా సైడ్ ఆఫ్ ద వర్షన్ ఆన్సర్ ఇస్తున్నా. సింపుల్. సో నా కష్టం కూడా ఉంది అందులో, నా డబ్బులు కూడా ఉన్నాయి, నా కష్టం ఉంది. ఏవండి బయటికి వెళ్ళి హీరోయిన్ గా వర్క్ చేయడం, హీరోగా వర్క్ చేయడం చాలా ఈజీ ఏమో. ఇంట్లో ఉండి సంసారం, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ చేసే పని చాలా కష్టం. అది కదా. సో దాన్ని కన్సిడరేషన్ లోకే తీసుకోకపోతే ఆ మగాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. మగజాత ఆనిముత్యం అనుకున్న వాళ్ళు ఇంట్లో ఆ పనికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎంత మళ్ళీ ఏం చేసి వచ్చినా మళ్ళీ అదే ఆడది నిజంగా దేవత అనుకోవాలి వాళ్ళ ఓర్పులకి, అలాగే చూసుకుంటారు. అది కన్సిడరేషన్ తీసుకోకపోతే వాడు నాశనం అయిపోతాడు. వాడు ఎవడు నా జీవితంలోకి వచ్చి నా ఆస్తి నా ఇల్లు అన్న లేకపోతే వేరు చేయాలని చూస్తాడు. వాడికి ఏం తెలుసు? 10 ఏళ్లలో ఒక్క రోజు అతను మా ఇంటికి రాలేదు, మా ఇంట్లో అడుగు పెట్టలేదు, చూడలేదు. ఏం మాట్లాడేస్తారు ఇవాళ సింపుల్ గా? ఎందుకంటే నువ్వు మీడియాకి వచ్చావు, మీడియాకి వస్తే మాట్లాడేస్తానంటే ఓకే నేను మీడియాకి వచ్చాను, రాస్తారు ఇష్యూ పైన వచ్చాను, నువ్వు రాస్తారు గురించి మాట్లాడు. ఇనీత్ రెడ్డిది ఎందుకు ఎత్తుతావు, మస్తాన్ ఎందుకు ఎత్తుతావు, ప్రీతిని ఎందుకు గెలికినావు, ఉదయన్ ఎందుకు గెలికినావు, ఇవన్నీ ఎందుకు చేసావు? వీటన్నిటికీ దేనికి అంటే మీడియాలోకి వస్తే సరే నువ్వు మీడియాలో ఉన్నావు, మరి నీ పిల్లం ఎవరు ఉంది, నీకు ఎట్లేస్తుంది నొప్పేదా చెప్పు, నీ పిల్లం కడుపేలా వచ్చింది, హోమోసెక్షువల్ కదా, ఆన్సర్ చెప్పు. వీటికి ఆన్సర్ ఉండదు. ఛానల్ ఫోన్ చేసి మా వైఫ్ భార్గవి పేరు వచ్చింది ప్లీజ్ డిలీట్ చేపించవా, దిస్ ఇస్ వాట్ హీ డూ. ఓకే, సింపుల్. సో మీరంతా మీడియాలోనే కొట్టుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు రాష్ట్రం కూడా మీ వీడియోలన్నీ చూస్తున్నాడు. కానీ ఎప్పుడు మీకు మెసేజ్ గానీ కాల్ గానీ మధ్యలో ఏమీ లేదు. పక్కన మాల్వి మల్హోత్రా ఉంది కదా, అదే చేయట్లేదు కదా, మీరు ట్రై చేయట్లేదు. ఇప్పుడు వెళ్తా ఎందుకంటే శేఖర్ భాష కోసమే నేను ఆగాను. ఎందుకంటే అతను మీరు చూడాలండి, నేను కేసు పెట్టింది ఇటు. ఓకే, ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 10th ప్లాట్ఫామ్ సికింద్రాబాద్ స్టేషన్ లో లాగా అటు తీసుకెళ్ళాడు నన్ను సంబంధం లేకుండా. నేను ఇటు వెళ్ళాలి, అవును. నేనేమో ఏదంటే శతవాహన్ ఏదో ఒక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇటు వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళాలి, వాడు ఇటు ఎక్కి రివర్స్ తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. బట్ నేను మళ్ళీ తిరిగి ఇటే వచ్చిన, ప్రతిదీ సర్కిల్ రిపీట్ అవుతుంది. నా పని నేను చూసుకుంటా. శేఖర్ భాష ఇప్పుడు కూడా లోపల నీ గేమ్ నువ్వు ఆడరా, వేరే వాళ్ళ మీద పడి పట్టకు అంతే. అది వాడికి ఇచ్చే ట్యాగ్ లైన్ నేను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.